హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలైనా పెద్దలైనా ఇట్టే ఇష్టపడతారండి. ఇష్టంతో పాటు పిల్లల ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. బీట్రూట్ జామ్ అండి. బీట్రూట్ జామ్ అనగానే స్మెల్ వస్తుంది కదా, ఎలా తింటాము అనుకోకండి. అస్సలు మీరు బీట్రూట్తో ఇలా జామ్ ప్రిపేర్ చేశారని అస్సలు తెలుసుకోలేరండి. అంత రుచిగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి. చక్కగా ఇలా జామ్ ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే చపాతీలోకైనా, రోటీ పుల్కా ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రెడ్ మీద కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసినప్పుడే మీకు ఈ రెసిపీ అనేది అర్థమవుతుందండి. బయట ఫ్రూట్ జామ్ అనేసి అమ్ముతూ ఉంటారు కదండి, అలాంటి జామ్స్ తెచ్చి పిల్లలకు పెట్టి ఆరోగ్యం పాడు చేసే కన్నా చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ముందుగా కడిగి శుభ్రపరచుకున్న బీట్రూట్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక 10-20 వరకు ఖర్జూరం కూడా యాడ్ చేసుకోండి. ఒక 5-6 వరకు జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ ఏమీ వేస్ట్ అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుందండి. చక్కగా ఒక 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. చూడండి, మెత్తగా రావాలండి. ఇలా ఉడికించుకొని పూర్తిగా చల్లారి పెట్టుకుందామండి. నిజం చెప్తున్నానండి, ఈ రెసిపీ ఓసారి ప్రిపేర్ చేసి చూడండి, పిల్లలు ఇట్టే తినేస్తారండి. వద్దు అనుకుంటా. కంటికి కలర్ఫుల్గాను ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనకి మిగిలిన వాటర్లో బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా చాలా హెల్త్కి మంచిదండి. చక్కగా ఇలా బెల్లంని యాడ్ చేసుకొని కరిగే విధంగా, వేడిగా ఉంటాయి కాబట్టి ఈ బీట్రూట్ వాటర్ చక్కగా కరిగిపోతుందండి. ఇలా కరిగిపోయిన తర్వాత వడకట్టేసుకోండి, ఏదైనా డస్ట్ ఉంటే పోతుందండి. ఇప్పుడు బెల్లం కరిగించుకున్న వాటర్ పక్కన పెట్టేసుకొని మనం బీట్రూట్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోండి. పలుకు అనేది అస్సలు ఉండకూడదండి. చాలా సాఫ్ట్గా వచ్చే వరకు గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా రావాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఎత్తి మనం బెల్లం వాటర్ ఉంది కదండి, అందులో ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. చక్కగా చాలా సింపుల్ మెథడ్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫ్రూట్ జామ్ కూడా దీని ముందు చాలా తక్కువ టేస్టీ అని చెప్పొచ్చండి. ఇంట్లో హెల్దీగా పిల్లలకు ఇలా చేసి ఓసారి స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. బ్రెడ్ పైకైనా సరే లేదా పూరి చపాతీలో కూడా అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి ఫుడ్స్ అనేది చక్కగా వాళ్ళకి పెడుతూ ఉండండి. ఇలా స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలండి. చక్కగా కలుపుతూ ఉండాలండి, ఏమాత్రము మాడకూడదండి. మీడియం హీట్ మీద ఇలా కలుపుతూ ఉన్నప్పుడు నిమ్మరసం ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అస్సలు బీట్రూట్తో చేసిన జామ్ అని ఎవ్వరికీ తెలియదండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా రావాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే మనకి కరెక్ట్గా పూర్తిగా చల్లారేలోపుగా సరిపోతుందండి. మనం ఈ లోపుగా చపాతీ ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈ చపాతీ గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి హెల్తీగా ఉంటుందండి. బీట్రూట్ తనీగా మనం ఫ్రై చేసినా కూడా వాళ్ళు అస్సలు తినరండి. చాలా చాలా మారం చేస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఇలా జామ్ ప్రిపేర్ చేసి ఇలా గోధుమ పిండి చపాతీ ప్రిపేర్ చేసుకొని కాస్త అప్లై చేసి రోజుకు ఒకటి ఇచ్చామంటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు కాస్త బటర్ని యాడ్ చేసుకోండి చపాతీ పైన. 2 వైపులా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు చపాతీని కాల్చుకుందామండి. చాలా సింపుల్గా పిల్లలకు టిఫిన్స్కైనా సరే లేదా వాళ్ళు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వండి. బయట ఫుడ్స్ పెట్టి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసే కన్నా చక్కగా మన ఇంట్లో మన చేతులతో మన పిల్లలకు చేసి పెడితే ఆ ఆనందమే వేరే కదండి. చక్కగా ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తరువాత తీసేసుకోవటమే అండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. నిజం చెప్తున్నానండి, ఓసారి బీట్రూట్ జామ్ ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసి చూడండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎన్ని రకాలుగా కర్రీస్ ప్రిపేర్ చేసినా బీట్రూట్తో పిల్లలు అనేది అస్సలు తినరండి. వాళ్ళకు నచ్చే విధంగా ఇలా ప్రిపేర్ చేసి చపాతీకి అప్లై చేసి ఇచ్చామంటే ఇట్టే తినేస్తారండి. వద్దు అని అస్సలు అనరండి. లంచ్ బాక్సెస్కి కూడా ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని తీసుకోవచ్చండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి ఫ్రెండ్స్.